హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈ రోజు అయితే మంచి రెమెడీ తోటి అయితే మీ ముందుకైతే వచ్చానండి. మనకి బుధవారం రోజు అయితే మహాలయ అమావాస్య ఉంది. ఆ రోజు మనము ఇదొక్క పరిహారం చేసుకున్నామంటే మనకి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అలాగే అనారోగ్య సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఇల్లు అయితే కలకల్లాడుతూ ఆనందంగా ఉంటామండి. ఇదొక్క పరిహారం చేసుకున్నామంటే దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఇదైతే చేసుకోండి. ఇలా చేస్తే ఇది అవుతుందా, అలా చేస్తే అది అవుతుందా అని మాత్రం సందేహాలతోటి మాత్రం చేయకండి. ఒకరు చేస్తున్నారని కూడా మీరు చేసుకోకండి. మీకు నమ్మకం ఉంటేనే చేయండి. ఇలాంటి పరిహారాలు మాత్రం ఒకరిని చూసి ఏదో ఇది నమ్మకం లేకున్నా కానీ చేయడము, వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేసేసుకుంటాను కదా అని మాత్రం అనుకోవద్దు. మనసు నిండా నాకు నమ్మకం ఉంది దేవుని మీద, నాకు మంచి జరగాలి అన్న సంకల్పంతో అయితే ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉండండి ఈ పరిహారాలు. దీనికోసం అయితే ఎక్కువ మనము ఏవేవో కొనుక్కోరావడము, లేకపోతే ఇంకా ఏమో డబ్బులతోటి కూడుకున్నదైతే కాదండి. ఇంట్లో మనకున్న వాటితోటే ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. ఈ మహాలయ అమావాస్య రోజు ఇలాంటి పరిహారం చేసుకున్నామంటే మనకి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ లేకుండా పాజిటివ్ తోటి అయితే ఇల్లు అయితే కలకల్లాడుతూ ఉంటుంది. దానికోసం అయితే నేను 2 ప్రమిదలు అయితే తీసుకున్నానండి. ఈ సైజులో ఉన్న ప్రమిదలు, ఇంకా పెద్దవి కూడా తీసుకోవచ్చండి. వీటిని పసుపుతోటి అయితే ఇలా ఫస్ట్ అయితే పసుపు అయితే తప్పకుండా అయితే మనం కొంచెం పసుపు తీసుకొని అందులో వాటర్ వేసుకొని, గంగాజలం ఉంటే మాత్రం అది కూడా వేసుకోండి, లేదంటే రోజు వాటర్ అయినా వేసేసుకొని ఇలా పూసుకోండి. మొత్తము అప్లై అయితే చేయండి. ఆ కుందుకి మాత్రం అప్లై అయితే చేసుకోండి. 2 కుందులల్లో మనము దీన్ని యూజ్ చేసి మనము ఈ పరిహారాన్ని అయితే చేసుకుంటూ ఉంటామండి. దానికోసం అయితే ఇలా పసుపు అయితే పూసేసాను ఒకదానికి. రెండో దానికి కూడా ఇలానే పూసుకొని అదే అప్లై అయితే చేసేసుకొని దానికి పసుపు అంతా రాసి, ఆ తర్వాత గంధము, పసుపు, కుంకుమతోటి అయితే బొట్లతోటి అలంకరణ చేసుకోవాలి. మంచి అంటే పువ్వులైతే మనకి పన్నీర్ గులాబీ ఉంటుంది కదండి, అదైనా పెట్టవచ్చు. లేకపోతే సువాసనగా ఉన్న పూలతోటి మనము ఈ దేవునికి అలంకరణ చేసి ఆ తర్వాత మనం ఈ దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలకి, అలాగే ఆయుర ఆరోగ్యాలకి ఎటువంటి లోటు లేకుండా ఆ అమ్మ మనకి సంపూర్ణమైన ఫలం అయితే ఇస్తుందన్న నమ్మకంతో అయితే ఇది వెలిగించుకోండి. అది చేస్తే ఏదో డైరెక్ట్ ఇంట్లో వచ్చి పడతాయి అని మాత్రం కాదండి. మనం చేసే కష్టానికి చక్కటి ఫలితాన్ని అయితే ఇవ్వాలన్న కోరికతో అయితే ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉండండి. ఇలా అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను. ఉప్పు అనేది కల్లుప్పు అండి. కల్లుప్పు అయితే 1 కప్పు అయితే పడుతుంది. కల్లుప్పుని మనము ఈ కుందులల్లో వేసి నేను చేసే పరిహారం అయితే ఉప్పు దీపం అండి. ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించుకుంటే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి అయితే వివరిస్తున్నాను కదా. కల్లుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. ఆమెకు అంత శ్రేష్టమైన ఈ ఉప్పుని మనము ఉప్పు మీద దీపం పెట్టేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఆ కుందులో అయితే 2 పసుపు అయితే అప్లై అయితే చేసుకున్నాను. ఆ తర్వాత గంధము, పసుపు, కుంకుమతో అయితే అలంకరణ చేసి పెట్టుకున్నాను. కప్పు నిండా ప్రమిద నిండా అయితే ఉప్పునైతే వేసేసుకున్నాను. కల్లుప్పు ఫ్రెష్గా ఉన్నది తీసుకొని అయితే వేసుకోండి. ఆ తర్వాత లవంగాలు ఉంటాయి కదండి, వాటిని అయితే మధ్యలో ఇలా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇంకో ప్రమిదని దానిపైన ఆ కల్లుప్పులో అయితే పసుపు, కుంకుమ, అక్షంతలు, జావాది పౌడర్ ఉంటే మాత్రం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఆ తర్వాత అయితే నేను లవంగాలు పెట్టానని చెప్పాను కదండి, 5 లవంగాలు పెట్టేసి దాని మీద ఇంకో ప్రమిదని పెట్టి దానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని నెయ్యితోటి వెలిగించాలనుకుంటే నెయ్యితోటి వెలిగించుకోండి. అమావాస్య రోజు కనుక మనకి నువ్వుల నూనెతోటి వెలిగిస్తే అత్యంత శ్రేష్టము. అందుకని మీకు వీలుంటే మాత్రం గీతోటైనా వెలిగించుకోండి, లేదంటే నువ్వుల నూనెతోటి ఇలా దీపారాధన అయితే చేసుకోండి. 3 ఒత్తులు వేసి ఎప్పుడే కానీ దీపాన్ని వెలిగించుకోవాలి. అలా అయితేనే మనకి సంపూర్ణ ఫలం అనేది అయితే ఉంటుంది. ఎవ్రీడే దీపాలంకరణ చేసినప్పుడు కూడా 3 ఒత్తితోటి మనం దీపారాధన చేసుకుంటేనే చాలా మంచిదండి. కొందరైతే 2 ఒత్తులు వేసి చేస్తూ ఉంటారు, కొందరైతే 1 ఒత్తితోటే దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటారు. అలా అయితే అస్సలు చేయకండి. కొందరు 2 ఒత్తులతోటే కంటిన్యూ అయితే చేస్తూ ఉంటారండి. ఇక అది అట్లా అలవాటు ఉన్న వాళ్ళతోటి ఇక మనం ఏం చెప్పలేం. కానీ అసలు దీపం పెట్టే పద్ధతి అయితే 3 ఒత్తులు కలిపి 1 ఒత్తిలాగా చేసి దాంతో దీపారాధన చేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తూ ఉంటారండి శాస్త్రపరంగా అయితే.
3 ఒత్తులు నేను పత్తే ఉంటుందండి, నాకు కాటన్ అయితే తెచ్చుకుంటూ ఉంటాను. నేను కొనుక్కొచ్చినవి అస్సలు యూజ్ చేయను. ప్యూర్ కాటన్ అండి, మనకి అదే మన ఊర్లలో దొరికే కాటన్ ఉంటుంది కదా, చెట్టు నుండి వచ్చిన కాటనే తీసుకొచ్చుకొని వాటితోటి పత్తులు చేసుకుంటాను. అలాగే నేను బిల్వ ఒత్తులు కూడా చేసుకుంటాను, అలాగే పువ్వొత్తులు చేసుకుంటాను. నార్మల్గా గుండొత్తులు చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. టైం ఉంటే మాత్రం చేసుకుంటానండి. ఈ మధ్య అయితే అస్సలు చేసుకోవట్లేదు అలాంటివి. డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసేసి అయితే పెడుతూ ఉన్నాను. ఇలా 3 ఒత్తులు చేసుకొని ఒక్క ఒత్తిలాగా చేసేసుకొని అందులో వేసుకున్నాను. ఆ తర్వాత నూనె వేసుకున్నానండి. దీపపు ఆయిల్ తోటి అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడే కానీ దీపారాధన చేసుకోవడానికి ఏకవత్తితోటి లేదంటే అగరబత్తి ఉంటుంది కదండి, దాంతో అయితే చేసుకోండి. డైరెక్ట్గా అలానే అగ్గిపుల్లతో అయితే ముట్టియొద్దు. దీపారాధన అయితే అలా చేసుకోకూడదు. ఇది ఇలా చేసుకున్న తర్వాత పూలతోటి అయితే అలంకరణ అయితే చేసుకోండి. మల్లెపూలు ఉంటే అత్యంత శ్రేష్టము, లేదంటే గులాబీ పూలు ఉంటాయి కదండి, మనకు పన్నీర్ గులాబీ అంటూ ఉంటాం కదా, వాటినైనా పెట్టుకోవచ్చు. లేదంటే కమలం పువ్వుతోటి పెడితే ఇంకా మంచిదండి. కానీ కమలం పూలు ఇంకా లోటస్ కొనుక్క రావాలంటే ఇక్కడైతే నాకు దగ్గరలో అయితే లేవండి. అవి ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే మాత్రం సేల్ చేస్తూ అమ్ముతూ ఉంటారు తప్ప నార్మల్ టైంలలో అయితే ఎక్కడైతే దొరకవు. మీ ఉన్న ఏరియాలో అయితే మీకు అవైలబుల్ ఉన్నాయంటే తప్పకుండా అయితే పూజకైతే ఉపయోగించుకోండి. వాటితోటి మహాలక్ష్మిని అయితే అర్చించండి. ఆ రోజు అత్యంత శ్రేష్టము. ఎవ్రీ ఫ్రైడే దొరికినా కానీ ఒక్క పువ్వన్న అమ్మవారికి పెడితే చాలా మంచిది. మాకు ఇక్కడైతే అవి అంతగా అయితే దొరకవండి. ఫెస్టివల్స్ ఉంటే మాత్రం తప్పకుండా అమ్ముతూ ఉంటారు. ఆ టైంలో అయితే తీసుకొచ్చి అయితే పెడుతూనే ఉంటాను. ఇంకా మనం మార్కెట్కి వెళ్తే మాత్రం దొరుకుతాయి, కానీ ఇక మార్కెట్కి వెళ్ళేంత టైం కూడా ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఎవరు తీసుకెళ్తారు? ఇక నేను వెళ్ళాలంటే ఇక బస్సుకు వెళ్ళడము, లేదంటే ఆటో ఛార్జీలే మనకు 300-400 అవుతూ ఉంటాయి. మార్కెట్ మాకు చాలా దూరం ఉంటుంది. అందుకనే ఇక నేను ఉన్న వాటితో అయితే ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. మల్లెపూలు కూడా సన్నజాజులు ఉంటాయి కదండి, బొడ్డు మల్లె, సన్నజాజులు, అవి కూడా అమ్మవారికి ఆ సువాసనతోటి ఉన్న ఏ పూలైనా సరే అమ్మవారికి అయితే అత్యంత ప్రీతికరమైన వస్తువులండి ఇవి. అమ్మవారికి అయితే ఎప్పుడు సువాసనగా ఉండేటివి. అలాంటివి పెడితేనే ఇల్లు కూడా ఆనందంగా, ఏదో పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో మనకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి. అలాంటివి పూజలు చేసుకున్నప్పుడే కానీ, లేకపోతే ఇలాంటివి అలంకరణ చేసినప్పుడు అమ్మవారికి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి కోసం అయితే ఇలా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించానండి. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే పరిహారం అయితే మనకి చాలా మంచిదైతే జరుగుతూ ఉంటుంది. నేను చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. నాకు అంతో ఇంత అయితే మేలైతే అనిపిస్తూనే ఉంటుందండి. నాకు ఏదో లక్షలు కోట్లు వచ్చి ఇంట్లో పడ్డాయి అయితే కాదు. మన కష్టం ఎంతో చేసుకుంటే కానీ దానికి ఫలితం అయితే అస్సలు లేదు. నేను మా ఆయన అయితే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము. మాకు ఊరికే వచ్చేదైతే ఎప్పుడు లేదండి, నిజంగా చెప్తున్నాను. కాకపోతే దేవుడి మీద నమ్మకంతో ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉంటాను. మేము ఎంత కష్టపడితే కానీ ఇంతవరకు ఈ స్టేజ్లో అయితే, అంటే ఒకరిని అడగకుండా ఉన్న స్టేజ్లో అయితే ఉన్నామండి, అంతే. అది అమ్మవారి కృపే అనుకుంటాను. అది కూడా నేనైతే అలా ఉండడం కూడా గొప్పే కదా. ఇంకెంతో మందిని అయితే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని ఎంతోమందిని అయితే చూస్తూ ఉంటాము. అదొక్కటైతే నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను. కాకపోతే అంత ఈజీ అయితే డబ్బులు అయితే ఊరికైతే రావండి, కష్టపడితేనే వస్తాయి. ఇలా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకుంటే ఇంట్లో మనసు ప్రశాంతంగా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్